చాలు. మీరు గనక ఏ విజయ్ వాడినో కానీ ఏ ధనుష్ వాడినో కానీ తీసుకొస్తానని చెప్పండి, అడ్వాన్స్ ఇప్పుడే ఇప్పుడు ఇస్తాను. 5 లక్షలు. వద్దు సార్. 5 లక్షలు అడ్వాన్స్ ఇస్తానంటే వద్దంటావా? నీకు విషయం తెలుసా? ఇదిగో, మన ఇద్దరం కూడా జీవితంలో అంత డబ్బుని దగ్గరగా ఇప్పుడు దాకా చూడలేదు. రై, నాకు డబ్బే కావాలనుకుంటే ఈ పాటికి సినిమా ఎప్పుడో చేసేసేవాడిని. ఈ పిచ్చి పిచ్చి అరిటాకు మాటలు నా దగ్గర మాట్లాడక అర్థమవుతుందా? ఆ రోడ్ చెప్తే గానీ నాకు ఎలగలేదు. నువ్వు ఫెయిల్ అవుతుంది నీ వల్ల, నీ కథల వల్ల కాదు, నా వల్ల, నన్ను హీరోగా అనుకోవడం వల్ల. అరే నా మాట విని ఇంకో హీరోతో వెళ్ళిపోదాం. ఛాన్సే లేదురా. నేను ఈ కథ అంటూ చేస్తే నీతోనే చేస్తా. రే, నువ్వు నన్ను హీరో అని మన ఇండస్ట్రీలో ఉన్న హీరోలందరూ పరువు తీస్తున్నావు. నీకు అది అర్థమవుతుందా? రేయ్, నీకు మళ్ళీ చెప్తున్నా, నేను ఈ కథ రాసుకుందే నీకోసం, అంతే. నువ్వు పని చేద్దామా? అంతవరకు ఆ కథని పక్కన పెట్టే, నువ్వు ఇంకో కథ రాసుకో. తర్వాత ఎప్పుడైనా మళ్ళీ మన ఇద్దరం కలిసి ఆ కథ చేద్దాం. నేనంటూ లాంచ్ అయితే డైరెక్టర్గా అది ఈ కథతోనే జరగాలి. అదే నా కోరిక. ఎక్కడ దొరికిందిరా బాబు నీకు ఆ కథ? అది చూస్తే కమర్షియల్గా ఉంది, నువ్వేమో నన్ను హీరో అంటావు. వాళ్ళ ఎక్స్ప్రెషన్ చూడలేక నా మీద నాకే చిరాకేస్తుంది. ఏంటి? నీకు విషయం తెలుసా? ఇది బార్ సీన్ అన్న కథ.